శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. తిరుప్పావై పాశురాలలో రెండవ రోజు వ్యాళత్తు అంటూ ప్రారంభమవుతుంది ఈ పాశురం. పాశురంలో 8, 12, 16 కొన్ని పాశురములు 18 పాదాల వరకు కూడా కొనసాగింపుగా ఉండగా, తమిళ పరంపరలో నాలాయిర దివ్య ప్రబంధములో ఉన్నటువంటి ఈ పాశురములను 30ని ఈ 30 రోజులు రోజుకు ఒక్కటి చొప్పున అధ్యయనం చేయడమే తిరుప్పావై వ్రతం. పవిత్రమైనటువంటి వ్రతం, నోము వ్రతం. ఈ పేరిట మనమంతా కూడా మహిళలమే. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే పరమపురుషుడు. సయేష పరమపురుషో నారాయణ అంటూ మనం సంకల్పం చేయాలి. ఓమిత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణాయేది 5 అక్షరాణి కలిపితే ఓం నమో నారాయణాయ. ఈ మహామంత్రానికే అష్టాక్షరీ మహామంత్రం అని పేరు. గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ మంత్రాన్ని జపం చేస్తూ మెడలో గళసీమలో తులసి మాలికను ధరించాలి. ఉద్యోగం, భౌతిక జీవనం, అధికార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో తులసి మాలికని లోన ధరించవచ్చు, బాహ్యంగా నామము ధరించవచ్చు. ఉద్యోగ విధులకు అనుకూలంగా మన వేషధారణలు ఉండవచ్చు. కానీ మనస్సు మట్టుకు స్వామి సన్నిధానాన్ని కోరుకుంటూ ఉండాలి. స్వామి నామాన్నే తలుచుకోవాలి. మెడలో గళసీమలో ఇలా మనం ఒక తులసి మాలికను కూడా ధరించినట్లయితే ఇది కూడా మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కావలసిందల్లా సంకల్ప శక్తి. ఈ నేపథ్యంలో విశేషంగా ఆ స్వామిని తలుచుకుంటూ అలంకారములను మనం సేకరించుకోవాలి. స్వామిని దర్శించుకునే నిమిత్తమై అలంకరించుకోవాలా, గలసీమలో ఇలా వివిధములైన హారములను ధరించాలా, లేక ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఓం నమో నారాయణాయ పరమమంత్రాన్నే అలంకారంగా స్వీకరించాలా? ఆలయానికి వెళితే అలంకరించుకొనకూడదు అని శాస్త్ర ప్రమాణం ఉంది. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని మనం చూస్తున్నాం, స్వామి మనలను చూస్తున్నాడు. వైయక్తికంగా ద్వైతీభావంతో 2 మార్గములను బోధించేటటువంటి ఈ తిరుప్పావై అభిముఖ్య దశలో ముఖ్యంగా అలంకారములు చేసుకొనకూడదు, సేకరించుకోవాలి అని మాత్రమే చెబుతుంది. తమలపాకులను సున్నం, కాచు, వక్క వీటితో కలిపి చక్కగా ఒక రోలులో వేసి దంచి చిన్న చిన్న ఉండలుగా ఈ రోజున భద్రపరుచుకునేవారు ప్రాచీనులు. ఇది 2వ రోజు పాశురం చదువుతూ వింటూ పూర్వకాలంలో పెద్దలు చేసినటువంటి సంప్రదాయం. ప్రత్యక్షంగా చూచి తిలకించినటువంటి అంశం ఇది. అలంకారములను ఈ రోజున సిద్ధం చేసుకోవాలి. తులసి పూసలతో మాలిక సిద్ధం చేసుకోవడం, గంధపు చెక్కలతో మాలికను సిద్ధం చేసుకోవడం, తులసి పుష్పములు లభించే విధంగా దళములు అన్న పేరిట మనం పిలుస్తూ ఉంటాం. వాటిని విశేషంగా లభించే విధంగా తులసి తోటలను పెంచే ప్రయత్నం చేయడం, శ్రీవారికై వినియోగించడం కోసం గంధాన్ని సేకరించడం, గంధపు చెక్కలను ఇతరులకు దానంగా ఇవ్వడం, పువ్వుల మొక్కలను పెంచి పోషించడం, పువ్వుల మొక్కలను ఇతరులకు దానంగా ఇవ్వడం. భౌతికంగా మన శరీరాన్ని ఇక నుంచి ఆ శ్రీమన్నారాయణమూర్తి సేవలో వినియోగించేటటువంటి ఒకానొక సమిధగా సంకల్పం చేయడం. శ్రీవారి సేవకై ఈ దేహాన్ని మనం వినియోగిస్తున్నాం. ఒక్క తులసీ దళానికి ఎంత పవిత్రత ఉంటుందో శ్రీవారి సేవలో వినియోగించేటటువంటి గంధపు బొట్టు, చందనము లేదా కుంకుమ లేదా అక్షింతలు లేదా పుష్పమాలికలు ఒక్క పుష్పం కావచ్చుగాక వాటికి ఎంత పవిత్రత ఆపాదింపబడుతుందో అంత పవిత్రత ఈ దేహానికి కూడా ఆపాదింపబడే నిమిత్తమే ఈ 2వ నాటి తిరుప్పావై పాశురాన్ని అధ్యయనం చేయడం, దేహాన్ని శుద్ధి చేసుకోవడం ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. యథాశక్తి ఈ దేహాన్ని శ్రీవారికై సమర్పిస్తున్నాను అనేటటువంటి ఉద్దేశ్యంతో స్వామి నామాన్నే ఉచ్చరించాలి, స్వామి నామాన్నే వినాలి, స్వామినే చూడాలి, స్వామినే మనసులో నిలుపుకోవాలి.
స్వామి ఈ శరీరాన్ని తాకుతున్నాడా ఏమి అన్నట్లుగా గూస్ బంప్స్ అంటాం మనం ఆంగ్లంలో. చర్మమంతా కూడా ఇలా నిక్కపొడుచుకునేటట్లుగా, రోమములు నిక్కపొడుచుకునేటట్లుగా, ఈ దేహమంతాగా మారిపోయేటట్లుగా స్వామి నీవే తప్ప ఇతఃపరం బెరుగను అంటూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ శరీరాన్ని, మనస్సును, మాటను స్వామికి అర్పించడమే రెండవ పాశురం ద్వారా మనం తెలుసుకోవలసిన విధానం, ఆచరించవలసిన అంశం, అంతరార్థం. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీరామ జయం.